ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నింటికంటే చిన్నదే, గాని విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు. దేవుని రాజ్యపు ఎదుగుదల మొదట ఆవగింజంత చిన్నదిగా మొదలై పక్షులు వచ్చి గూళ్ళు కూడా పెట్టుకోదగినంత పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. యేసుక్రీస్తుల వారు ఈ ఉపమానాన్ని చెప్పినప్పుడు ఆయన అక్కడ ఉన్న ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ ఉదాహరణను ఉపయోగించారు. కాలానుగుణంగా దేవుని రాజ్యం విస్తరించింది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఖండంలోనూ దాదాపు ప్రతి దేశంలోనూ క్రైస్తవులున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన వారుగా ఉన్నారు. దేవుని రాజ్యం అనేది కేవలం ఒక మతానికే పరిమితం కాదు. ఇది ప్రేమ, దయ, క్షమాపణ వంటి సమాజంలో అనేక విధాలుగా విస్తరించింది. ఈ విస్తరణ ఆవగింజ ఉపమానంలో చెప్పినట్లుగా చిన్న ఆరంభంతో మొదలై ఇప్పుడు ఒక పెద్ద వృక్షంలా మారి ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ఆశ్రయం మరియు స్ఫూర్తిని కలిగిస్తుంది. ప్రపంచ జనాభాలో 1/3 మంది క్రైస్తవులున్నారు. ప్రపంచంలో సుమారు 2.4 బిలియన్ల మంది క్రైస్తవులున్నారు. ఈ సంఖ్య యేసు చెప్పిన ఉపమానాన్ని అక్షరాలా నెరవేరుస్తున్నాయని చెప్పొచ్చు.